అంశం ఏమిటంటే మీది మాది ఒకటే. చెప్పండి, పలకండర్రా. మీది మాది ఒకటి. పోనీ మీది మాది ఒకటే అన్న మాట మీరు చెప్పలేకపోతే నాది తెనాలి అది చెప్తారు బాగా. నాది తెనాలి. దేవుని బిడ్డలారా, అత్యవసరంగా ఇది చెప్పవలసిన ఆవశ్యకత వచ్చింది. కొన్ని ప్రణాళికలను బట్టి చెప్పవలసి వస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల కంటే ముందు దేవుణ్ణి వెతికినటువంటి వారు ఉన్నారంటే భారతదేశంలో ఉన్నారు. దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు పరలోకంలో నుంచి చూస్తూ ఉన్నాడట. ఎవరైనా దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? లేకపోతే ఎవరికాళ్ళే బతుకుతూ ఉన్నారా? దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు వెతుకుతూ ఉంటే మా దేవునికి మన భారతీయ ఋషులు దర్శనమిచ్చారు. మన భారతీయ ఋషులు చాలామంది సర్వసంగ పరిత్యాగులై సంసారాలు విడిచిపెట్టి కాషాయ వస్త్రాలు ధరించుకొని కఠోరమైనటువంటి దీక్షలు చేస్తూ అసలు దేవుడు అన్నవాడు ఉన్నాడా? ఉంటే మనతో మాట్లాడతాడా? మనమేమైనా ఆయనతో మాట్లాడగలమా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఎనీ ర్యాపోర్ట్ వాట్స్ ఎవర్ విత్ గాడ్? ఉన్నట్లయితే మంచోడా చెడ్డోడా, ఒక్కడా ఇద్దరా ముగ్గురా 25 మందా? అసలు ఏంటి దేవుడు మా నరులతో మాట్లాడతాడా? ఈ సంగతులు తేల్చేయాలని సర్వసంగ పరిత్యాగులై సంసారాలు విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళి కఠోరమైన తపస్సులు చేశారటండి. ఎంత తపస్సు అంటే పొట్ట వెన్నెమ్మ కంటుకుపోయిందట. ఆ వాగుల్లో నీళ్లు తాగి ఆకులు అలములు తింటూ కఠోరమైన దీక్ష చేస్తామంటే దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి కాదు. ఇందాక అయ్యగారు సాక్ష్యం చెప్పారు. 10వ రోజున ఇంకా కొద్ది గడియల్లో ఉపవాసం ముగిసిపోద్దనగా దేవుని దర్శనం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునగా. అలాంటి దేవుని బిడ్డలారా, తను వెతుకుతూ ఉంటే దొరకడా? అప్పుడు ఆయన ప్రత్యక్షమై మన ఋషీశ్వరులకు ఎన్నో సంగతులను బయలుపరిచాడు. అందుకనే వీళ్ళని ఏమంటారంటే ద్రష్టలు అంటారు. ద్రష్టలు అనగా దృష్టించినటువంటి వారు, చూచినటువంటి వారు, దర్శించినటువంటి వారు, లేక దేవుని చేత దర్శింపబడినటువంటి వారు, దేవుని దర్శించినటువంటి వారని పేరు. ప్రియులారా, ఇలాగున భారతదేశంలో సత్యదేవుని గురించినటువంటి జ్ఞానం పుష్కలంగా ఉంది. అయితే చాలా కాలం క్రితం అందరికంటే ముందు తెలిసేసుకున్నారు కనుక పరీక్షలు వచ్చేటప్పటికి మర్చిపోయారు. అందుకని సిలబస్ ముందే కంప్లీట్ చేసేస్తే పరీక్షలు వచ్చేటప్పుడు మర్చిపోతానని రివిజన్ చేస్తారు. అందరికంటే ముందు ఈ సంగతులను తెలిసిపోయినాయి. ఈ ఋషీశ్వరులు తపస్సులు చేసుకుంటుంటే దేవుడు వచ్చి తపస్సుకు మెచ్చి అడిగాడట. మీ తపస్సు మెచ్చాను, ఏమిటి మీ కోరిక అంటే, దేవా నిన్ను మేము చూడాలని ఆశపడ్డారట. అప్పుడు దేవుడు అన్నాడట, మీరు చూడాలనే కోరిక మంచిదే కానీ నన్ను చూసి ఎవడో బ్రతకడు. నన్ను చూడగానే మీరు బూడిద కుప్పలు అయిపోతారు, మాడి మసి అయిపోతారు. అంటే మరి ఎలాగ దేవా అంటే, నన్ను మీరు చూడడం సాధ్యం కాదు. నన్ను గురించి తెలుసుకోవాలంటే నా శక్తులన్నీ, నా మహిమలు, నా శక్తి, నా నిత్య శక్తి ఇవన్నీ కూడా ప్రకృతిలో పెట్టాను. మీరు ప్రకృతిని పరిశీలన చేస్తే నా మహిమేంటో, నా బలమేంటో, నా ఘనత ఏంటో, నా శక్తి ఏంటో, నా జ్ఞానం ఏంటో, జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులను ఆలోచిస్తే తేటపడుతుందని వాళ్ళు సంగతులు చెప్పారు. అవన్నీ మనం మాట్లాడుకోవాలంటే ఈ కోటాలు ఇంకో 3 రోజులు మనం పెంచుకోవాలి. కానీ మనకి ఎక్కువ టైం లేదు. కొన్ని సంగతులు మాత్రం చెప్పి ముగించేస్తాను. నా వైపు మాత్రం మీరు సీరియస్గా చూడొద్దు. ఒక పాస్టర్ గారు ధన్యతల మీద మాట్లాడేవాడట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని, సాత్వికులు ధన్యులు అని మొదలుపెట్టి ఎంతసేపుకి ప్రసంగం ఆపబోతే ఓ కుర్రోడు స్లిప్ పంపించాడట. చిన్న ప్రసంగం చేయవారు ధన్యులు, వాళ్ళు వచ్చే సంవత్సరం పిలవబడతారు. ప్రియులారా, మీరు నన్ను వచ్చే సంవత్సరం పిలిచినా పిలవకపోయినా నేను మాత్రం చిన్న ప్రసంగం చెయ్యాలా? అయ్యగారులు ఎవరన్నా చెయ్యెత్తితే అది నాపేస్తాను.
దానికి ఇదే మీకు ఆనవాలు. చిన్న వాయిస్ ఎక్కడి నుంచైనా చెప్పేస్తే. దేవుని బిడ్డలారా, మొట్టమొదట ఆ ఋషీశ్వరులు అడిగిన ప్రశ్న ఏం తెలుసా? అసలు దేవా, ఈ సృష్టి రవ్వంతైనా పుట్టక మునుపు, రవ్వంతైనా కలుగుక మునుపు ఆదిలో అసలు ఏముందని అడిగారు. మొదటి ప్రశ్న. ఆ మొదటి ప్రశ్నకే దేవుడు సమాధానం చెబుతూ, సృష్టి రవ్వంతైనా కలుగక మునుపు శబ్దబ్రహ్మం ఉన్నాడు, స్వరబ్రహ్మ ఉన్నాడు, నాదం ఉన్నది, నాదబ్రహ్మ ఉన్నాడు, ఓంకార స్వరూపుడు ఉన్నాడు అని మొట్టమొదట దేవుడే తెలియజేశాడు వాళ్ళకి. సృష్టి రవ్వంతైనా కలుగు చేయబడికి ఏముందట? శబ్దబ్రహ్మ, నాదబ్రహ్మ, స్వరబ్రహ్మ, ఓంకార స్వరూపుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనోళ్ళు అందుకనే ఓం అనేటువంటి మాటకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అది చాలా పూజింపదగినటువంటి మాటగా కన్సిడర్ చేస్తారు. పూర్వకాలం ఉత్తరం రాస్తే ఓం అని మొదలెట్టి రాసేవారు. ఇల్లు కట్టుకుంటే ఇంటి మీద ఓం అని రాసేవారు. పరీక్షలు రాసేటప్పుడు కూడా చదివినా చదవకపోయినా ముందు ఓం అని రాసి పేపర్ మొదలెట్టేవారు. మనోళ్ళు ఓం 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 అంటారు, కానీ మీరు ఊరంతా తిరిగి రండి ఓం అంటే ఏంటి అడగమండి, సమాధానం చెప్పరు. సోయమాత్మాధ్యక్షరం ఓంకారాదిమా మా శ్రీమాత్రక్షపాద అకార ఉకార మకారయతి. చెప్పండి ఆయనకాల. సోయమాత్మాధ్యక్షరం ఓంకారాదిమా మా శ్రీమాత్రక్షపాద అకార ఉకార మకారయతి. ఓంకారం అనేటువంటిది 3 అక్షరముల కలయిక. అది ప్రణవం అంటారు. అండ్ అకారము తండ్రి అయిన దేవుడు, ఉకారము కుమారుడు, మకారము పరిశుద్ధాత్మ దేవుడు. అది ఆది యందు ఉన్నటువంటి నాదబ్రహ్మ, స్వరబ్రహ్మ, శబ్దబ్రహ్మ. ఆది యందు స్వరమున్నది అని హైందవ్యం చెప్పింది. దేవుని బిడ్డలారా, దాన్నే పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్పింది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దెను, వాక్యము. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. The same was in the beginning with God, and all things were made by Him, and without was made not that was made. In He was life, and the life was the light of men, and the light shineth in darkness, and the darkness comprehended it not. And there was a man sent from God whose name was John. The same came for a witness, to bear witness of that light, that all men through him might believe. అని మనకు ఎక్కడున్నది? యోహాను సువార్త 1వ అధ్యాయం. కనుక ఆది యందు ఓంకారం ఉన్నది, నాదబ్రహ్మ ఉన్నాడు, స్వరబ్రహ్మ ఉన్నాడని భారతదేశం చెప్పింది. దాన్నే ధృవీకరిస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆది యందు వాక్యం ఉండెను. దేవుని బిడ్డలారా, అదే స్వామి వివేకానంద పండితుల వారు కూడా మీకు ప్రబోధ రత్నాకరం అనేటువంటి పుస్తకంలో 2వ పేజీలోనే ఉంటుంది. ఆది యందు స్వరబ్రహ్మ ఉన్నాడు. మా దేశంలో ఓంకార స్వరూపుడే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడని స్వామి వివేకానంద పండితులు వారు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దాని తర్వాత దేవుని బిడ్డలారా, ఇంకొక ప్రశ్న అడిగారు భారతీయులు. నీవు ఒక్కడవా, ఇద్దరవా, ముగ్గురా అని అడిగారు. దానికి దేవుడే ప్రత్యక్షపరిచిన సత్యమేంటి తెలుసు వాళ్ళకి? ఏకో నారాయణ, ఏకేశ్వరుని ఆరాధన. ఈశ్వరుడు ఒక్కడే. మొట్టమొదట భారతదేశంలో పడినటువంటి పునాది దేవుడు ఒక్కడే, ఏకేశ్వరుని ఆరాధన. ఏకో నారాయణ, ఈశ్వరుడు ఒక్కడే. దాన్నే బమ్మెర పోతనామాచ్యుడు చక్కగా అనలైజ్ చేసి రాశాడు. ఆయన ఎవనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలోయుడెవ్వడు, సర్వము తాని అయిన వాడెవ్వడు, వాని ఆత్మభావం. ఖాళీలను పూరించండి. వాని ఆత్మభావం. ఖాళీలను పూరించరు, పూరీలను ఖాళీ చేస్తారా? వాని ఆత్మభావం ఈశ్వరునే శరణంబు వేడేదను. ఎవరో ఒకరి చేతే జనించింది లోకమంతా, ఆ ఒక్కడినే ఆరాధించాలి. ఎవనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు,
అనాది మధ్యలో ఏడవుడు, సర్వము తాని అయిన వాడు ఎవడో ఒకడు ఉన్నాడు. ఓ ఘనమా, ఓ నా ఆత్మ, ఆయన్నే సేవించు అని భారతదేశం మొట్టమొదట ఏకేశ్వరుని ఆరాధన, ఈశ్వరుడు ఒక్కడే అని ప్రారంభించారు. దానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తియు ఒక్కడే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి ఆ దేవుడు ఎటువంటి వాడు, ఆయన పర్సనాలిటీ ఎటువంటిది, ఆయన మూర్తిమంతం ఎటువంటిది అని అడిగారు. ఒకడే అంటే మాకులాగా ఒక్కడేనా, లేకపోతే ఇంకేమైనా స్పెషాలిటీ ఉందా అంటే, అప్పుడు హైందవ కాన్సెప్ట్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనే ఆ త్రిశూల్, ఆ త్రిత్వం అనేటువంటి కాన్సెప్ట్ హిందూ మైథాలజీలో కనబడతా ఉంది. దేవునిలో 3 భాగాలు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ ట్రినిటీ అనేటువంటి కాన్సెప్ట్ ప్రియమైన వారలారా, ఇన్ ఏ వే అదర్ వే ఇట్ ఈస్ ఇన్ ద ఇండియన్ థియాలజీ. వాళ్ళు త్రిత్వం అని ఉన్నది నమ్మారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా త్రిత్వాన్ని ప్రకటిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్తున్నారు మన ఈవేళ పాస్టర్ గారు సందేశం ఏమిట్రా అంటే ఏం చెప్తారు, మీది మాది. దేవుని బిడ్డలారా, ఈవేళ అవన్నీ హట్ చేయకుండా మనం వాక్యం చెప్పని పరిస్థితి వచ్చింది. దాని తర్వాత వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా, ఈ త్రిత్వం ఉన్నట్లయితే మరి ఈ లోకంలోనికి అసలు పాపం అంటే ఏమిటని అడిగారు. భారతదేశం అద్భుతమైన నిర్వచనం చెప్పింది పాపానికి. చాలామంది పాపం 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 అంటమే తప్ప పాపం అంటే ఏంటని అడగండి, అయ్యో పాపం అంటమే తప్ప పాపానికి నిర్వచనం తెలీదు. కానీ భారతదేశం అందరికంటే ముందు పాపాన్ని నిర్వచించింది. ఏం చెప్పింది తెలుసా, నిషిద్ధ కార్యాచరణే పాప. నిషేధించిన కార్యాన్ని చేయడమే పాపం. నిషిద్ధ కార్యాచరణే పాప. ఏమంటే నిషేధించిన కార్యాన్ని చేయడమే. ఎవరు నిషేధించిన కార్యాన్ని ఎవరు చేయడం పాపం? దేవుడు నిషేధించిన కార్యాన్ని మానవులు చేయడం పాపం. నిషిద్ధ కార్యాచరణే పాప. దానికే బైబిల్ చెబుతుంది ఆజ్ఞాతిక్రమమే పాపం. ఎంత ఎగ్జాక్ట్గా టాలీ అవుతుంటే అసలు మీకు మాకు సంబంధం లేదు, మీది వేరు మాది వేరు అని ఎలా చెప్పగలుగుతామండి? దేవుని బిడ్డారా, అయితే వశిష్ఠ మహర్షి ఇంకొంచెం లోతుగా వెళ్ళి పాపాన్ని నిర్వచించాడు. ఆయన ఇంకా డీటెయిల్గా నిర్వచించి ఏమన్నాడు తెలుసా, నరుని దోషము వలన పాపము కలుగదు, దాని మూలము మరి చెటనో గలదన్నాడు. మరి మీకు ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు, కానీ నరులు దోషము చేసిన వలన పాపులు కాదట, దాని మూలం ఏదో ఉందంటే ఆరిజిను అని వశిష్ఠ మహర్షి నిర్వచించాడు. అంటే దాని మూలం ఎక్కడున్నది? ఏదేను వనములో ఉంది. మానవులు పాపం చేశారు కాబట్టి పాపులు కాదు, వాళ్ళ స్వభావ సిద్ధంగా పాపులని నిర్వచించాడు ఆయన. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, an apple tree is not an apple tree because it gives apples, because it's an apple tree it gives apples అన్నాడు ఆస్వాల్డ్ జే స్మిత్ గారు. కన్స్యూమింగ్ ఫైర్ అనే పుస్తకంలో ఆస్వాల్డ్ జే స్మిత్ రాస్తాడు, an apple tree is not an apple tree because it gives apples, because it's an apple tree it gives apples అన్నాడు. దాన్నే మన పండితులు ఏం చెప్పారంటే, మ్యాన్ ఈజ్ నాట్ ఎ సిన్నర్ బికాజ్ ఈజ్ సిన్నింగ్, because already a sinner he is sinning, and man is not a transgressor because he is transgressing the law, because already transgressor he is transgressing the law. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నిజమే, హల్లెలూయా. Man is not a sinner because he is sinning, he is already sinner is sinning, and man is not a transgressor because he is transgressing the law, because already transgressor he is transgressing the law. అంటే అర్థం ఏంటంటే, మానవుడు పాపాలు చేశాడు కాబట్టి పాపి కాదు, పాపి కాబట్టి పాపాలు చేస్తాడు. అది యాపిల్ పాలు కాసింది కాబట్టి యాపిల్ చెట్టు కాదట, అది యాపిల్ చెట్టు కాబట్టి యాపిల్ కాయలు కాసిందా? ఒకవేళ కాయకపోయినా దాని విత్తనమే యాపిల్ విత్తనం. యాపిల్ పళ్ళును బట్టి మనం యాపిల్ చెట్టు అంటలా,
అది యాపిల్ కాయలు కాసింది కాబట్టి యాపిల్ చెట్టు అవలా, అది యాపిల్ చెట్టు కాబట్టి యాపిల్ కాయలు కాసింది. అది యాపిల్ కాయలు కాయకపోయినా యాపిల్ చెట్టే, దాని విత్తనము యాపిల్. అలాగే మానవులు కూడా పాపాలు చేశారు కాబట్టి పాపులు కాదు, పాపులు కాబట్టి పాపాలు చేస్తారు. పాపాలు చేయకపోయినా పాపులే. ఇది నిర్వచించారు.